తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంలో వరుసగా అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ కాగా ఇప్పుడు కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావు అలియాస్ తేజేశ్వరరావును ఒక ల్యాండ్ సెటిల్మెంట్కి ల్యాండ్ కబ్జాకి సంబంధించిన కేసులో ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. మన్నెగూడ వద్ద 2 ఎకరాల ల్యాండ్ కన్నారావు కబ్జా చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది. ఒక వ్యాపారవేత్త ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఆదిబట్ల పోలీసులు ప్రస్తుతం కన్నారావును అరెస్ట్ చేశారు. దాదాపు నెల రోజుల నుంచి కన్నారావు హైడింగ్లోనే ఉన్నారు. దీంతో పోలీసులు ఆయనపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయొద్దంటూ ముందుగానే ముందస్తు బెయిల్కి తెలంగాణ హైకోర్టులో కన్నారావు అప్లై చేసుకున్నారు. అయితే 2 సార్లు బెయిల్ అప్లై చేసినా కూడా 2 సార్లు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ను తిరస్కరించింది. దీంతో ఆదిబట్ల పోలీసులు ప్రస్తుతం కన్నారావును అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 38 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో ఇప్పటికే కన్నారావుతో పాటు మరో 2 కూడా అరెస్ట్ చేశారు. మిగిలిన 35 మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఐపీసీ సెక్షన్ 307, 447, 427, 436, 448, 449 ఇట్లాంటి పలు సెక్షన్ల కింద ఇవన్నీ కూడా భూ కబ్జా, అటెంప్ట్ టు మర్డర్, ఫ్రాడ్ వీటికి సంబంధించిన కేసులే. ఇవన్నీ కేసులు కన్నారావుపై పోలీసులు నమోదు చేశారు. జక్కిడి సురేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తికి అబ్దుల్లాపూర్ మండలం మన్నెగూడ రెవెన్యూ పరిధిలోని 32 సర్వే నంబర్ అంటే ఈ వేద కన్వెన్షన్కి ఆపోజిట్గా ఉండే ఒక 2 ఎకరాల భూమిని సురేందర్ రెడ్డి ఆ భూమిని చామా సురేష్ అనే వ్యక్తి దగ్గర దాదాపు ₹1 కోటి తీసుకొని 2013లో జీపీఏ చేసుకున్నాడు. అయితే తిరిగి డబ్బులు చెల్లించిన తర్వాత పూర్తిగా భూమిని తనపై రిజిస్ట్రేషన్ చేసేలా ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 2 నెలల తర్వాత సురేష్ భూమిని సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే డబ్బులు చెల్లిస్తామని చెప్పిన సురేందర్ రెడ్డి 2020 వరకు కూడా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో సురేష్ ఓఎస్ఆర్ గ్రూప్ అనే ఒక సంస్థ డైరెక్టర్కు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయంలోనే సురేష్కి సురేందర్ రెడ్డికి మధ్య గొడవ జరిగింది. ఈ ఇష్యూని డీల్ చేసేందుకు సురేందర్ కన్నారావుని ఆశ్రయించారు. మొత్తం ఈ సెటిల్మెంట్ చేసేందుకు 2 కోట్లు కన్నారావు తీసుకున్నట్టుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో భాగంగా అడ్వాన్స్గా 40 లక్షలు తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ. గత నెల మార్చి 3న ఇదే విషయంలో ఎట్లాంటి ఫలితం లేకపోవడంతో సురేందర్ రెడ్డి కన్నారావుపై ఒత్తిడి తేవడంతో మార్చి 3వ తారీఖున తన అనుచరులతో కలిసి దాదాపు 30 మందితో కలిసి ఈ సెటిల్మెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో, డిస్ప్యూట్ ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి ఎస్ఆర్ సంస్థ ఏర్పాటు చేసుకున్న హద్దురాయిలని, ఫెన్సింగ్లని వీటన్నింటినీ తొలగించి అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందిపై కూడా కన్నారావు దాడి చేశాడు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించే ఎస్ఆర్ గ్రూప్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కన్నారావుపై పోలీస్ కంప్లైంట్ నమోదైంది. దీనిపై ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు ఆధారాలు సమకూర్చుకున్న తర్వాత కన్నారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇందులో ఉన్న మొత్తం 38 మందిపై కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి వెతకడం ప్రారంభించారు. అప్పటికే ఈ గ్రూప్ అంతా కూడా హైడింగ్లో ఉండడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ పక్క పోలీసులు వెతుకుతుండగానే కన్నారావు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ కూడా అప్లై చేశారు. ఆ బెయిల్ కూడా రద్దవడంతో ఇప్పుడు ప్రస్తుతం కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 2 కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 35 మంది కోసం కూడా వెతుకుతున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి మన దగ్గర ఉన్న అప్డేట్ ఇది.